విదేశీ ఉద్యోగుల విషయంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి వచ్చారని, ఇప్పుడు విదేశీ ఉద్యోగులను అమెరికాలో ఉన్నటువంటి కొన్ని పరిశ్రమల్లో ఉద్యోగాలకు తీసుకోవాలి అంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో విదేశీ ఉద్యోగుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారడానికి గల ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద మనం స్పష్టంగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. విదేశీ ఉద్యోగుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారడం వెనక, ఆయన యూటర్న్ తీసుకోవడం వెనక ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ట్రంప్ ఎంతో కొంత పునరాలోచనలో పడ్డాడు అనే దానికి సూచికే ఈ స్టేట్మెంట్. నిన్న మొన్నటిదాకా మేము చేసుకోలేమా, మా దొడ్లు మేము గడుక్కోలేమా, మా వంటలు మేము చేసుకోలేమా, మీతో మాకేం పని, అసలు అక్రమ వలసదారులే కాదు సక్రమ వలసదారులు కూడా మాకు అక్కర్లేదు అని చెప్పి చాలా బీరాలు పలికాడు కదా. ఈ బీరాలు పలికిన వ్యక్తి కాస్త ఇవాళ యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు అని ఆలోచిస్తే గనక మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఇదే విషయం. ఏ దేశం కా దేశం మీ దేశంతో మాకేం పని అని అనడం గనక మొదలెడితే దౌత్య ఒప్పందాలన్నీ దెబ్బతింటాయి. ట్రంప్లో మార్పు వస్తుంది అని అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఫస్ట్ పిల్లి మెడలో ఎవరు గంట కట్టారు అంటే కొరియా వాళ్ళు కట్టారు. ఏంటి అంటే అమెరికాలో హుండై కంపెనీకి సంబంధించిన పరిశ్రమ ఉంది. ఆ పరిశ్రమలో ఉద్యోగస్తులు ఉన్నారు. సరే, ఉద్యోగస్తులు ఉంటే వీడి మధ్య ఏం చేస్తున్నాడంటే ట్రంప్ ఈ అక్రమ వలసదారులు ఎవరు అంటే పేపర్లు ఎవరికి కరెక్ట్గా ఉన్నాయి, ఎవరికి పేపర్లు కరెక్ట్గా లేవు, అంటే వీసాలు స్టేటస్ ఏంటి అని చెప్పి వాడు జల్లెడ పట్టడం మొదలెట్టాడు. జల్లెడ పట్టడం మొదలెడితే ఈ హుండై సంస్థలో అక్రమంగా వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అనేది తేలిపోయింది. తేలిపోయేసరికి వీడు నోటీసులు ఇచ్చాడు వాళ్ళకి. నోటీసులు ఇస్తే ఇంకా ఆయన ఏం చేశాడు, కొరియా ఆయన హుండై కంపెనీ ఓనరు, అసలు ఇప్పుడు మేము ఇక్కడ ఈ పెట్టుబడులు ఉంచాలా తీసేయాలని ఆలోచిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అది చూసేసరికి ఇంక వీడికి భూమి కంపించి అసలు 360 డిగ్రీస్లో మొత్తం కనిపించింది ట్రంప్కి. కనిపించి వెంటనే నాలుగు గరుచుకుని లేదు స్కిల్డ్ ఎంప్లాయీస్ని వాళ్ళ అక్రమ సక్రమ అసలు తర్వాత సంగతి, ముందైతే మటుకు స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే గనక మనకు కూడా మంచిదే కదా, పరిశ్రమ బాగుంటే మన దేశానికి కూడా మంచిదే కదా, స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే కానీ స్కిల్ ఉన్నోళ్ళు అయితే అంటే స్కిల్ ఉంది అని ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు రోజు వచ్చి ట్రంప్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళలేరు కదా, ఆ సంస్థ వాళ్ళకే తెలుస్తుంది కదా వాళ్ళు స్కిల్డా కాదా అనేది. అందుకని చెప్పి మేము కంపెనీ ఇష్టానికే వదిలేస్తున్నాము, ఆ స్కిల్డ్ వాళ్ళని అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళు పెట్టుకోవచ్చు, కాకపోతే ఒకటి స్కిల్డ్ ఎంప్లాయీని పెట్టుకుంటే చాలు అనే ఒక మాట అనేసేసి మళ్ళీ పైగా ఏం మాట్లాడాడు, ఆ స్కిల్డ్ ఎంప్లాయీస్ దగ్గర మన వాళ్ళు నేర్చుకుంటారు, పని నేర్చుకుంటారు, తద్వారా మన వాళ్ళకు కూడా స్కిల్ వస్తుంది కదా అని చెప్పి ఒక ముక్క ఇంపిచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి పని ఎప్పుడు నేర్పాలి, వీడు అనుకునే అమెరికన్స్, నేటివ్ అమెరికన్స్, లోకల్ అమెరికన్స్ పని ఎప్పుడు నేర్చుకోవాలి, వీళ్ళందరూ నేర్చుకునే లోపు ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయింది అయ్యగారు వచ్చి, ఇంకో 3 ఏళ్లలో తిలోదకాలే ట్రంప్కి. ఈసారి మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం లేదు, అసలు పోటీ చేయడానికి అర్హత లేదు, ఎవరైనా 2 సార్లే. ఇప్పుడు ఈయన ఏదో అది మారుస్తానని కూడా అంటున్నాడు, కానీ ఈలోపు ఈయనకి వయసు అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రేతకళ కనిపిస్తుంది ట్రంప్ మొహంలో. ఇప్పుడు గెలిచిన రోజుకి ఇవాళకి చాలా తేడా వచ్చేసింది ట్రంప్ విషయంలో. ఆ మధ్య అనారోగ్యం పాలయ్యాడని కూడా అన్నారు. అంటే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రేతకళ. ఎందుకంటే ఎంటా బయట సమస్యలు, అలా అని మనం ఏమన్నా నోరు దగ్గర పెట్టుకుంటామా, నోరు దగ్గర పెట్టుకో. అంటే ఆయన మాట తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన వైఖరి మొదటి నుంచి వివాదాలకు దారితీసింది. పైగా ఇప్పుడు అతను ఇంకా కొంగదీసిన విషయం ఏంటి అంటే, అతను భయపడింది ఏంటి అంటే, ఇప్పుడు అతను అనుచరుడిని ఒక అతన్ని కిర్క్ని కాల్చి చంపారు. ఈ కాల్చి చంపిన కుర్రాడు 22 ఏళ్ల కుర్రాడు.
ఈ కిర్క్ కూడా దాదాపు 22 ఏళ్ల క్రితమే మొదటగా రాజకీయాల్లోకి వచ్చాడు. 22 సంవత్సరాల వయసులో. ఇప్పుడు అతని వయసు అంతా చేసి 32 ఏళ్ళు. ఆ కిర్క్ది చనిపోయిన వాడు వయసు 32 ఏళ్లే. ఈ 32 ఏళ్ళకే వాడు చేయగలిగినంత విధ్వంసం చేసేసాడు అమెరికాలో. చేసేస్తే ఇంకా అయ్యా నువ్వు ఈ భూలోకంలో ఉండటానికి అంత అర్హత లేదు నీకు, నీ వల్ల నష్టం తప్పితే లాభం కనపట్టలేదని బ్యాలెన్స్ షీట్ వేసేసి అతను వచ్చి కాల్చేశాడు. ఆ కాల్చేటప్పుడు కూడా అతను ఏం రాశాడు అంటే అతన్ని ఫ్యాసిస్ట్గా గుర్తించాడు. కిర్క్ని కాల్చాడు. కాలిస్తే ఆ లోకల్గా ఉన్న ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ఉంటాడో అతనికి ఈ కుర్రవాడు బాగా తెలుసు అంట. కాల్చిన కుర్రవాడు చాలా మంచి కుర్రవాడు, చదువుకున్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు, ఇతను ఈ విధ్వంసానికి పాల్పడ్డాడేంట అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయాడంట, బాధపడ్డాడంట. మంచి కుర్రాడు, వృద్ధిలోకి రావాల్సిన వాడు ఇలా ఈ నేరం చేసి ఇలా దొరికాడు అని చెప్పి బాధపడ్డాడంట. అయితే కారణం ఏంటి అంటే గనక ఇతను ఏమి మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఒక రకంగా వెనకబాటు ఉన్న ఈ కిర్కు వెనకబాటుతో ఉన్న అతివాది. అతను అబార్షన్స్ని వ్యతిరేకిస్తాడు, ఆడవాళ్ళకి హక్కులు అవసరమా అంటాడు, అలాగే క్రైస్తవులే ఉండాలి, పాత క్రైస్తవులు ఉండాలి అంటాడు, పాత అమెరికన్స్ ఉండాలి అంటాడు. ఇవన్నీ ఈ కాలంలో ఒక 32 ఏళ్ల కుర్రాడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి అసలు? అంటే ఈ కాలంలో పైగా అతను ఎల్జీబీటీక్యూ హక్కులు వాళ్ళు ఉంటారు కదా, లెస్బియన్స్, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ట్రంప్ వచ్చి రావటంతోనే స్వలింగ వివాహాల్ని నేను ఒప్పుకోను అని చెప్పి అతను చట్టం కూడా చేయటానికి సిద్ధపడ్డాడు. అంటే ఇవన్నీ ఇలాంటి ఆలోచన భావాలు ఎవరికి ఉంటాయి అంటే బాగా వెనకబడిపోయిన వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ప్రపంచంలో వస్తున్న మార్పులు. ఈ వస్తున్న మార్పులకి అనుగుణంగా ఒకప్పుడు ఒక మహిళ వెళ్ళి నేను అబార్షన్ చేయించుకుంటాను అంటే కుదరదు, నీ భర్త సంతకం కావాలి అని అడుగుతారు. ఇవాళ మేజర్ అయిన ఒక మహిళ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా నేను అబార్షన్ చేయించుకుంటాను అంటే అబార్షన్ చేసే నీ భర్త సంతకం కావాలి అని అడగరు హాస్పిటల్లో. ఇప్పుడు అమెరికాలో ఇతను ఏమంటాడు అంటే అబార్షన్ చేసుకోవడానికి వీలు లేదంటాడు. అంటే ఎంత వెనకబడతాను ఆలోచించండి. అంటే ఇవి కొత్తగా వచ్చిన హక్కులు మహిళలకి. ఈ మహిళలకి ఇలాంటి హక్కులు ఉండకూడదు అనడం ఎంత వెనకబడతాను. మరి అందుకే అతన్ని కాల్చి చంపారు. ఇప్పుడు అతన్ని కాల్చి చంపటం కూడా ఒక రకంగా ట్రంప్కి భయం వేస్తుంది. ఒక రకంగా అతను కుడిభుజం లాంటి వాడు ట్రంప్కి. అసలు ట్రంప్ గెలుపుకు కూడా అతనే అంటే సోషల్ మీడియాని అతను హ్యాండిల్ చేశాడు. అంటే ట్రంప్ నోట్లోంచి వచ్చే మాటల్ని ఇతనే ప్రచారం చేశాడు. అలాంటి వాడు తన కుడిభుజం లాంటి వాడు నీ కాల్ చేశారు అంటే ఇక నెక్స్ట్ నేనేనా అనే ఒక భయం కూడా పట్టుకుంది ట్రంప్కి. అందుకే ఇప్పుడు ఇంకా రోజు రోజుకి ఇప్పుడు ఇక ట్రంప్ వెనకడుగు వేయటం మొదలెట్టాడు. ఇది మొదటి సూచిక అనమాట. ఖచ్చితంగా మార్పు మొదలైంది. ఏదో అంటారు చూడండి, చేదస్తపు మొగుడు చెప్తే ఎండు గిల్తే ఏడుస్తాడు అంటారే, ఆ విధంగా ట్రంప్ అక్కడ దాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెచ్చుకొని ఒక రకమైన భయం అయితే మటుకు భయాందోళనలకి గురయ్యాడు ట్రంప్ అనేది మటుకు క్లియర్ కట్గా అతని హావభావాల్లో కూడా తెలిసిపోతుంది ట్రంప్లో. అందుకని ఏంటి అంటే పెట్టుబడులన్నీ వెళ్ళిపోతాయి అనే ఒక భయం ఒకటి. రెండోది ఏంటి అంటే తన అనుచరుణ్ణి కాల్చివేయడం ఒకటి. ఇక నేను ఇప్పుడు పునరాలోచనలో పడాలి అనే ఒక ఉద్దేశంలోకి ట్రంప్ వచ్చాడు అనేది అర్థమైపోతుంది మనకి. ఇంకా చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు ట్రంప్ రాబోయే రోజుల్లో.